గైస్ ఈరోజు మన స్టూడియోలో లైట్ సెటప్ అప్గ్రేడ్ చేయడానికి నేను మెయిన్గా 2 లైట్స్ అయితే తీసుకున్నాను. ఈ లైట్స్ ఏంటంటే ఒకటి గాడాక్స్ ML100R, ఇది వచ్చేసి మనకి మెయిన్ లైట్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి గాడాక్స్ LC1000R, ఇది వచ్చేసి మనకి ఫిల్ లైట్ అనమాట. రెండు కూడా RGB లైట్సే. అండ్ మనం మెయిన్ లైట్కి వచ్చేసి ఈ గాడాక్స్ 85 సెంటీమీటర్స్ సాఫ్ట్ బాక్స్ అయితే తీసుకున్నాం. ఇందులో మనకి డిఫ్యూజర్ అండ్ గ్రిడ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రెండింటిని నిలబెట్టడానికి ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ట్రైపాడ్, ఇది డిజిటెక్ బేసిక్ ట్రైపాడ్ ఇది. అండ్ ఇది ఓల్డ్ది నా దగ్గర ఆల్రెడీ ఉంది, డిజిటెక్ బేసిక్ ట్రైపాడ్ ఇది కూడా. ఈ రెండు ట్రైపాడ్ మోడల్స్ వచ్చేసి DTR 550LW, ఇవి బడ్జెట్లో కొంచెం స్టాండర్డ్ అని చెప్పేసి ఇవి తీసుకున్నా. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా అప్గ్రేడ్ అయితే చేయలేదు, ఇది వైట్ క్లాత్, బేసిక్గా ప్రొజెక్టర్ పెట్టుకోవడానికి అయితే మేము యూస్ చేస్తూ ఉండేది. ఇక్కడ కొంచెం మంచి బ్యాక్ డ్రాప్స్ అయితే తెప్పిద్దాం అనుకుంటున్నాం. ఇది 9x12 feet. ఫైనల్గా మనకి కెమెరా కోసం ట్రైపాడ్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి గాడాక్స్ 420LB లైట్ బూమ్ స్టాండ్ అనమాట. సో ఇది మనకు వచ్చేసి బూమ్ స్టాండ్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఈ స్టాండ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ స్టాండ్ని స్ట్రైట్గా నిలబెట్టి మనం ఫుటేజ్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా కెమెరాని టాప్ యాంగిల్లో పెట్టి టాప్ వ్యూ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. అదనమాట ఈ స్టాండ్ వల్ల బెనిఫిట్. నేను ఇంకా చాలా కంటెంట్ కూడా రాసి అయితే పెట్టుకున్నాను. ఈ స్టూడియో అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత మనం అయితే వీడియో స్టార్ట్ చేయాలని చెప్పేసి. అండ్ మనకి ఇక్కడ టేబుల్ వచ్చేసి ఐకియా నుంచి టేబుల్ అయితే ఒకటి బుక్ చేశాను. అది కూడా వచ్చినాక దాన్ని కూడా వీడియో అయితే తీసి పెడతా. ఇప్పుడైతే గట్టిగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, కానీ కంటెంట్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మీరు మాత్రం లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వండి. వన్స్ స్టూడియో సెటప్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే వస్తాయి. అప్పటి వరకు ఈ లైట్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను.